హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. ఇవాళ నేను వైజాగ్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్ మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అదే శ్రీ ఎర్నిమాంబ దేవాలయం. ఈ దేవాలయం మన రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుందండి. జస్ట్ 5 రూపీస్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అండి. ఖచ్చితంగా వైజాగ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ దేవాలయానికి అయితే రండి. మీ కోరికలు ఏదైనా సరే అండి, ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారు మీ కోరికలన్నిటినీ నెరవేరుస్తారు. ఈ దేవాలయం గురించి చెప్పాలంటే రోడ్డు మధ్యలో ఉంటుందన్నమాట. ఈ దేవాలయం రోడ్లు నిర్మించేవారు ఈ దేవాలయాన్ని తీసేద్దామని అనుకున్నారండి. కానీ అనుకున్నప్పుడల్లా వారు చనిపోయేవారట. అందుకే అమ్మవారు వాళ్ళకి కల్లో కనిపించి నా గుడిని మాత్రం అసలు ఎవరు తీయకూడదు అని చెప్పారట అండి. ఇక్కడ అమ్మవారు సంతాన లక్ష్మి కూడా అండి. సంతానం లేని వారి ఇక్కడికి వచ్చి ముడుపు కడితే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం లభిస్తుంది. వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ పిల్లల్ని అమ్మవారికి చూపించడానికి తీసుకొస్తారు. ఇంకా మొక్కులు కూడా తీర్చుకుంటారు. ఇక్కడ కోడిలు ఇంకా మేకలు కూడా అమ్మవారికి మొక్కుబడులు చెల్లిస్తారండి. అరటి గెలలు కూడా ఇక్కడ అమ్మవారికి మొక్కులుగా చెల్లిస్తారు. ఇంకా ఇక్కడ అమ్మవారికి ఇల్లు కావాలని దండం పెట్టుకుంటారు. జాబ్స్ రాని వాళ్ళు కూడా జాబ్స్ వస్తాయండి. ఖచ్చితంగా మీరు వైజాగ్లో ఉంటే తప్పకుండా ఈ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళండి. ఇక్కడే మనకి చీర, బ్లౌజు, కొబ్బరికాయలు అన్నీ ఉంటాయి అన్నమాట. మీకు ఏది కావాలంటే మనకి టెంపుల్ దగ్గరే దొరుకుతున్నాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చాక మీరు ఏ వస్తువు కానీ అస్సలు తీసుకెళ్ళకూడదు అనమాట. ప్రసాదం కూడా మీరు ఇంటికి తీసుకెళ్ళకూడదు. ఏది ఇచ్చినా మీరు టెంపుల్ దగ్గరే తినేసి ఇంటికి వెళ్ళాలండి. ఒక నిమ్మకాయ తప్ప. ఆ నిమ్మకాయ ఇస్తారనమాట అమ్మవారి దగ్గర. ఆ నిమ్మకాయ తీసుకొచ్చి మీ ఇంటి ద్వారబంధానికి కడితే చాలా మంచిది. దృష్టి ప్రభావాలు ఉంటే ఖచ్చితంగా తగ్గిపోతాయి అన్నమాట. అమ్మవారు అంత పవర్ఫుల్. వైజాగ్లో ఉండి నేను ఇక్కడికి వెళ్ళడం ఇది 4th టైం అనమాట. సో ఖచ్చితంగా వైజాగ్లో ఉన్న వాళ్ళు ఈ అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకోండి. చాలా మంచిది. ఫుల్ పవర్ఫుల్ అమ్మవారు అనమాట. చాలా చక్కగా కలగా ఉంటారు ఈ అమ్మవారు. చూసారండి, మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు అందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.